అది నిజమో కాదో మరి. నా మీద ఇంత లవ్ చూపిస్తున్న మీకు ఈ విషయం తెలిసి చెప్పకపోతే ఐ వోంట్ బి యువర్ పర్సన్ కదా. అంటే ఏంటమ్మా? నేను మీ మనిషిని అనిపించుకోను అని అర్థం. అందుకే చెప్పాను ఆంటీ. ఆంటీ, ఏదో నాకు తెలిసింది నేను విన్నది చెప్పాను. అలాగని ఇప్పుడు మీరు కిందికి వెళ్ళిపోయి ఎవరితోనూ ఫైట్కి దిగకండి, సరేనా ఆంటీ? బేబీ, వాట్ ఈస్ దిస్? మనం టెంపుల్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ మ్యారేజ్ ఉంది. ఈ టైంలో రాజీతో నువ్వు అలా ఎందుకు చెప్పావు? అసలు నువ్వు చెప్పింది నిజమేనా? ఎస్ మామ్. సమంత డాడ్ అలా ఎందుకన్నాడో మనకు తెలియాలి కదా. తెలియాలి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ వెపన్ రాజీ ఆంటీ కదా. అందుకే ఆ వెపన్ని వదిలాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ మామ్. బేబీ, యు ఆర్ రియల్లీ గ్రేట్, వండర్ఫుల్ అండ్ బ్రిలియంట్. చెల్లి, చెల్లి, తొందరగా రా. ఎక్కడున్నా చెల్లి? ఏంటి చెల్లి ఇది? ఇన్నాళ్ళుగా నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు? అమ్మో అమ్మో అమ్మో, నాకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఈ ఇంటి పెద్ద కోడలి నా దగ్గర ఇంత దాపరికమా? నన్నే ఇంత దగా చేస్తావా? మాట్లాడవేంటి చెల్లి? పద్మ, నా కొడుకు పెళ్లి విషయంలో కావాలని అంతా జరిపిస్తోంది మీ అమ్మ. అందుకే నేనసలు తనతో మాట్లాడదలుచుకోలేదు. ఆ మాట చెప్పు. వినపడిందిలే. అవునులే, చెయ్యాల్సిందంతా చేసేసి రాయించుకోవాల్సిందంతా ముందే రాయించేసుకొని ఇప్పుడు నేను అడిగితే సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని నాతో మాట్లాడటం ఇష్టం లేదని సాకులు చెప్తున్నావా? సాకులు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇప్పటిదాకా మామూలుగానే కదా ఉన్నావు, ఇంతలోనే ఏమైంది నీకు? ఏమవడం ఏంటి? ముంచేశారే, మనల్ని నిలువునా ముంచేశారు. నేను విన్నది నిజమైతే మనం చిప్ప పట్టుకుని అడుక్కు తినాలి. అమ్మా, అసలు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఈ ఆస్తి విషయంలో తల్లి కొడుకులిద్దరూ కలిసి మన నోట్లో మట్టి కొట్టేశారే. అక్క, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,